హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో ఒకటి ఉప్మా మరి ఒకటి స్వీట్ అయితే చేసి చూపిస్తున్నానండి. రేపు మహాశివరాత్రి కదా, చాలామంది ఫాస్టింగ్ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇదొక బెస్ట్ రెసిపీ అని నేను అనుకుంటున్నాను. సో ముందుగా అయితే ఉప్మా తయారు చేద్దాం. దానికోసం అయితే నేను ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి, సగ్గుబియ్యం మునిగే వరకు మాత్రమే వాటర్ యాడ్ చేయాలండి. అంతకన్నా ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదు. ఇది మెయిన్గా ఉప్మా చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే, సగ్గుబియ్యం మునిగే వరకు మాత్రమే వాటర్ యాడ్ చేయాలి. సో నేను సన్నవి తీసుకున్నాను కాబట్టి ఒక 4 గంటలు అయితే నానబెట్టేశాను. ఆ వాటర్ తోటే పర్ఫెక్ట్గా నానిపోయి ఉప్మా బాగా వస్తుంది. అదే లావు అయితే ఒక 6 గంటలు నానబెట్టండి. సో ఈ విషయం అయితే మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో దానికోసం అయితే ఒక బాండి పెట్టేసుకొని ఇందులో ఆయిల్, అదేవిధంగా ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాతకి రెడ్ చిల్లీ, ఒక 2 రెడ్ చిల్లీ చక్కగా కట్ చేసి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 60% అంటే ఉల్లిపాయలు ఒక 60% వేగిన తర్వాతకి, 60% వేగిన తర్వాతకి ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న బంగాళదుంపలు అంటే ఆలు, సో పొటాటో పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఇందులో కావాలనుకుంటే గ్రీన్ పీసు, బీన్స్, వెజిటబుల్స్ ఇంకా మీ ఇష్టం అండి, ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అది మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేయండి. ఏమీ లేకుండా కూడా చేసుకోవచ్చు, అంటే ఓన్లీ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని కూడా మనం ఈ ఉప్మా అయితే తయారు చేసుకోవచ్చు. ఈ బంగాళదుంప అనేది కూడా పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. సో మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఒక్కసారి చెక్ చేద్దాం. ఇవి ఇంకొంచెం అయితే మగ్గాలి. చూసారు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఇంకాస్త ఫాస్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. సో మీరు ఒకేసారి టేస్ట్ సరిపోయే విధంగా, అంటే సగ్గుబియ్యం ఉప్మా సరిపోయే విధంగా యాడ్ చేసుకోండి ఇప్పుడే. ఓకేనా. ఒకసారి కలిపేసుకొని ఒక నిమిషం అయితే ఉడికిచ్చేసుకుందాం. సో 1 నిమిషం తర్వాతకి తీసి చూద్దామా. చూసారు కదా, ఇవైతే ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇంకా ఇందులో ఎలాంటి వాటర్ అయితే ఏమి యాడ్ చేయం, ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా ఒక 4 అవర్స్ అయితే నానబెట్టుకున్నాము. సో ఇదే సరిపోతుంది అనమాట. జాగ్రత్తగా కలుపుకొని, అడుగంటింది కదా అని టెన్షన్ పడొద్దు. సగ్గుబియ్యానికి కొంచెం జిగురు ఉంటాయి కదా, సో మనకి లైట్గా అంటుకుంటున్నట్టు వచ్చేస్తుంది, కానీ ఏం లేదు. ఇవి లైట్గా ఉడికే కొద్దికి తర్వాత జాగ్రత్తగా మనం వేయించుకుంటుంటే, అంటే తిప్పుకుంటూ ఉంటే సరిపోతుందన్నమాట. సో మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకుందాం. ఎందుకంటే మూత పెట్టడం వల్ల ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇవి ఆల్రెడీ నానిపోయాయి కాబట్టి ఎంతోసేపు పట్టదండి. చూసారు కదా, ఆల్రెడీ ఇవి 60% అయితే ఉడికిపోయాయి. ఒకసారి కలిపేసుకొని మరొక నిమిషం ఉడికించుకుందాం. ఆ తర్వాతకి ఇందులోనే నేను సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, అదేవిధంగా కొత్తిమీర, కరివేపాకు వీటిని కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో మీకు ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోయింది అనుకుంటే ఓకే, లేదనుకుంటే యాడ్ చేసుకోండి. చూసారుగా ఎంతోసేపు పట్టలేదండి, ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందో. చూసారుగా ఉప్మా. మీరు జీడిపప్పు ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి, పల్లీలు మీ ఇష్టం, అది మీ టేస్ట్ తగ్గట్టుగా అయితే యాడ్ చేసుకోండి. సో అంతేనండి. నేను చెప్పాను కదా, మీకు ఈ స్పైసీ సరిపోతే సరే, లేదనుకుంటే ఇందులో మనం లాస్ట్లో ఫైనల్గా నువ్వుల పొడి అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇంకాస్త టేస్ట్ పెరుగుతుంది కాబట్టి నువ్వుల కారపొడి, ఆల్రెడీ మన ఛానల్లో అయితే నువ్వుల కారపొడి రీసెంట్గా 2 డేస్ బ్యాకే పెట్టానండి. ఒకసారి చెక్ చేసుకోండి. కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో నువ్వుల పొడి కూడా హెల్త్కి చాలా మంచిది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నువ్వులు ప్రతిరోజు ఏదో విధంగా మనమైతే తీసుకోవాలి. కొంతమంది ఇడ్లీకి, దోశ, అన్నంలో కూడా ఈ నువ్వుల కారపొడి చాలా బాగుంటుంది. సో ఉప్మా అంటే సైడ్ మనం కంపల్సరీ ఏదో కారపొడి పెట్టుకుంటాం కదా, ఇలా నువ్వులతో చేసిన పొడి తినండి. హెల్త్కి మంచిది. అన్ని రకాలుగా మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మనకి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి బాగా కలిపేసుకొని చూసారు ఎలా వచ్చిందో. లైట్గా అంటుకున్నట్టు ఉంటుంది కానీ ఏం లేదండి, చేసే కొద్దికి ఇది కొంచెం ఆరిపోయే కొద్దికి నార్మల్గానే వచ్చేస్తుంది. సో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్వీట్ సగ్గుబియ్యంతో హల్వా సేమ్ ఇదేనా, ఇది కూడా అంతేనండి. ఒక గ్లాస్ సగ్గుబియ్యాన్ని నేను శుభ్రంగా కడిగి నానపెట్టేసుకున్నాను. సేమ్ ఇది కూడా అంతే, ఒక 4 అవర్స్ నానపెట్టేసుకున్నాను. ఇవి బాగా నానిపోయాయి. మీరు డైరెక్ట్గా బాండి పెట్టేసుకొని మనం సగ్గుబియ్యం పాయసం ఎలా అయితే చేసుకుంటామో అలా చేసేసుకోవచ్చు. అది టైం ఎక్కువ పడుతుంది, అంటే
గింజలన్నీ స్మాష్ అవ్వాలి కదా హల్వాకి. ఇదంతా ఎందుకు అనుకుంటే ఒక మిక్సీ జార్ తీసుకొని చక్కగా అందులో వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుందాం. మరీ మెత్తగా కాకుండా లైట్గా పలుకులుగా ఉండేట్టుగా మనం మిక్సీ పట్టేసుకుందాము. మీరు ఇప్పుడే వాటర్ కొంచెం అంటే లూజ్గా ఉండే విధంగా ఒకేసారి మిక్సీ పట్టుకుంటారా మీ ఇష్టం, లేదంటే తర్వాతకి ఇది మనం ఉడికించుకునేటప్పుడు అప్పుడైనా మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా పర్వాలేదు. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. చూసారు కదా, లైట్గా పలుకులు ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. చెప్పాను కదా, ఇంకా కావాలంటే ఇప్పుడే వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే తర్వాతకైనా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు బాణీ పెట్టేసుకొని ఇందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యి యాడ్ చేసుకొని ఇందులోనే మనం ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాం కదా, సో ఆ పేస్ట్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఎంతో సేపు పట్టదండి, జస్ట్ ఒక నిమిషంలో మనం అటు చూసి ఇటు చూసి అన్నట్టుగా ఆల్రెడీ మనం నానిపోయి ఉన్నాయి కాబట్టి హల్వా కూడా ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా రెడీ అయిపోద్ది అనమాట. అంతే, మనం 2 పొయ్యిలు పెట్టుకొని చేసుకుంటే 2 కూడా 5 నిమిషాల్లో రెడీ అయిపోతాయి మనం ఇంట్లో చేసుకునేటప్పుడు. ఇప్పుడు నేను విడివిడిగా చూపించాల్సింది కాబట్టి ఇంత 8 నిమిషాలు మీకు టైం పట్టింది. అలా కాకుండా ఇంట్లో మనం 2 పొయ్యిలు మీద చేసామనుకో చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. సో ఒకసారి బాగా కలిపేసుకుందామండి. యా, చూసారుగా జెల్లీలాగా వచ్చేసింది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మంచిగా మొత్తం కలిసిపోయే విధంగా చక్కగా కలిపేసుకోండి. ఆ వాటర్కి ఇంక ఇది రిమైనింగ్ అంతా కూడా ఉడికిపోతుంది. ఎంతో నిమిషం కూడా పట్టదండి ఉడకడానికి. చూసారు కదా, వావ్, జెల్లీలాగా ఉంది. చూస్తుంటేనే ఇది ఉత్తదే తినేయాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకైతే, అంత టెంప్టింగ్గా ఉంది. యా, ఇదైతే ఉడికిపోయింది. సో మనం ఏం చేద్దామంటే ఇది కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం నేను షుగర్ తోటి క్యారమిల్ అయితే చేస్తున్నాను. షుగర్ క్యారమిల్ సిరప్ అయితే తయారు చేస్తున్నాను. అలా వద్దు ఎందుకు అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా అందులోనే షుగర్ వేసేసుకొని లైట్గా కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నా సరిపోతుంది. కొంచెం ఫుడ్ కలర్ దాకా ఎందుకులే అని చెప్పేసి అని కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని నేను షుగర్ సిరప్ అయితే తయారు చేస్తున్నాను. ఏం లేదండి, ఇందులో వాటర్ అయితే ఏం యాడ్ చేయకుండా పొయ్యి మీద ఒక ప్యాన్లో షుగర్ వేసుకొని జాగ్రత్తగా దగ్గరుండి మొత్తం చూసారుగా కరిగిపోయే విధంగా అయితే చక్కగా కలుపుతూ కరిగించండి. అలానే వదిలేస్తే ఒకవేళ మాడిపోయిందనుకో చేదు వస్తుంది, టేస్ట్ బాగోదు. ఎక్కువగా మళ్ళీ అంటే ఎక్కువసేపు మనం పాకు అంటే కరిగిపోయిన తర్వాత ఎక్కువసేపు ఉంచితే ముదురు పాకులాగా వచ్చేస్తుంది, గడగట్టేస్తుంది. సో అందుకని చెప్పేసి అని ఇదైతే కరిగిపోయిందండి. చూసారు కదా, యా, మళ్ళీ ఇంతకన్నా ఎక్కువ ఉడికొచ్చేస్తే మనకి ఏమవుతుంది చెప్పే కదా, గడ్డగట్టినట్టుగా మనకి ముదురుపాకు వచ్చేస్తే ఏమవుతుంది, అలా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఇప్పుడు మంట తీసేసి వెంటనే మనం సగ్గుబియ్యం దాకా ఉడికించుకున్నాం కదా, అందులో అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారు, ఈ కాసేపు టైంలోనే ఏమన్నా వచ్చండో ఇది గడ్డగట్టిది. చూసారు కదా, అబ్బా ఎంత ఫాస్ట్గా చేసుకోండి. ఇదంతా ఎందుకు అనుకుంటే అందులో ఒక చుక్క ఇది డౌట్ మళ్ళీ అనుకుంటే ఒక చుక్క నిమ్మరసం కలుపుకోండి, అసలు గడ్డగట్టదు. చూసారు కదా, తర్వాతకి ఫైనల్గా లైట్గా ఇలాచీ పౌడర్, ఇందులోనే నానబెట్టిన జీడిపప్పు నేను ఫ్రై చేసుకోకుండా నానబెట్టి వేస్తున్నానండి. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. సో మొత్తాన్ని కలిపేసుకుంటే సరిపోతుంది. మీరు పైనుంచి అంటే స్వీట్ కాబట్టి ఇంకా నెయ్యి అయితే మీ ఇష్టం అండి. ఒకసారి బాగా కలిపేసి ఇందులోంచి పైనుంచి కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటే హల్వా అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్